హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం ఎండమూరి ఆఖరి పోరాటం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. ఆగస్టు 13, క్వెజాన్ సిటీ, ఫిలిప్పీన్స్. Tiora adorada, wajade, sode oriente. పిల్లలు జాతీయ గీతం పాడుతున్నారు. త్రిభుజం మధ్యలో 8 కిరణాల సూర్యుడు గల జాతీయ జెండా రెపరెపలాడుతుంది. 5 కోట్ల జనాభా గల దీవులు మొత్తం దాదాపు 7,000. ఒక పక్క చీనా సముద్రం, మరో పక్క పసిఫిక్. ఒకప్పుడు ఈ దీవులన్నీ అగ్నిపర్వతాలు. అవి చల్లారినా అక్కడ అగ్ని చల్లారలేదు. బానిసత్వం, విప్లవం, ప్రజాస్వామ్యం, తిరుగుబాటు, మిలిటరీ పాలన చక్రం తిరుగుతూనే ఉంది. క్రీస్తు శకం 1500 నుంచి 400 సంవత్సరాలు స్పెయిన్ దేశపు బందీఖానాలో, తర్వాత 60 సంవత్సరాలు అమెరికా అధికారంలో, ఆపై రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశంలో ఉండి ఇన్నాళ్లకి స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న దీవులు. అయినా అగ్నిపర్వతంలాగే అవి అక్కడ పైకి మామూలుగా కనబడుతున్నాయి, లోపల ఉద్రిక్తంగా ఉడికిపోతూ ఉంటాయి. ఈ దేశం చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడంతో అమెరికాకు కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారం అంతా అమెరికాయే చూస్తుంది. చైనా ప్రక్కగా ఉన్న ఈ దీవుల మీద అమెరికా ఆధిపత్యం మరొక అగ్రరాజ్యానికి నచ్చలేదు. ప్రధాని సైనిక వందనం స్వీకరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు రామోన్ హర్సాసే ప్రధాని వైపు చూశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకో 6 నెలలకి ఆ స్థానంలో తను నిలబడి సైనిక వందనం స్వీకరిస్తాడు. కానీ అది అంత సులభం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ అగ్రరాజ్యం స్విస్ బ్యాంకులో వేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసిందే తప్ప ఆయుధాలు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు. రేపు ఈ విషయం బయటపడితే మిగతా దేశాల మధ్య అభాసుపాలు అవుతామేమో అని ఆ దేశం భయపడుతోంది. ఒకేసారి తిరుగుబాటు లేవదీయడం రామోన్ హర్సాసేకి ఇష్టం లేదు. ప్రస్తుతం ప్రధానికి దేశంలో చాలా సపోర్ట్ ఉంది. దాన్ని పోగొట్టాలంటే ముందు అలజడి లేవదీయాలి. గెరిల్లా పద్ధతిలో కమెండోలని తయారు చేయాలి. వారికి ఆయుధాలు కావాలి. అయితే ఇదంతా లోపాయికారిగా జరగాలి. ఎన్నాళ్ళో రహస్యంగా ఎంతమందితోనో సంప్రదింపులు జరిపాక అతడికి ఈ ఆయుధాలు సప్లై చేసే సంస్థ దొరికింది. దాని ప్రతినిధికి అతడికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అతడు చూపించిన శాంపిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రామోన్ హర్సాసే. ఆయుధాలు తయారు చేయటంలో ప్రపంచంలో అందరికంటే స్వీడన్ది పైచెయ్యి. ఆయుధాల క్వాలిటీ దానికంటే గొప్పగా ఉంది. నేను మీ సంస్థ యజమానిని స్వయంగా కలుసుకోవాలి, నమ్మకం కుదిరాక అన్నాడు హర్సాసే. తప్పకుండా అంటూ భారతదేశానికి తూర్పుగా బంగాళాఖాతంలో ఉన్న చిన్న దీవిని మ్యాప్తో సూచించి, రండి, మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం అన్నాడు. ఈ దీవి భారతదేశపు టూరిస్టులకు ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ హోటల్స్ యాజమాన్యంది కదూ? అవును, పైకి కనబడేది అదే. ప్రతినిధి నవ్వాడు. కానీ ఈ దీవికి టూరిస్టులు రారు. మరి ఎవరొస్తారు? అనంతానంద స్వామి యజమాని, ఆయనే వస్తారు. డెప్యూటీ కమిషనర్ ప్రవల్లిక చెప్పినట్లు అనంతానంద స్వామి ఆయుధాలు చాలా తీవ్రమైనవి. భక్తి ఆయన ఆయుధం, మతం ఆయన వెపన్. అతడికి ఆయుధ కర్మాగారం ఉన్నమాట నిజమే. ఇటు ఒక దేశపు ప్రభుత్వానికి, అటు ఆ దేశపు టెర్రరిస్టులకి కూడా అతడు ఆయుధాలు అమ్ముతాడన్న మాట కూడా నిజమే. కేవలం డబ్బు కోసమే అతడు ఇదంతా చేస్తున్నాడంటే అది అజ్ఞానం. అతడు బంగారు కంచంలో తిని బంగారు మంచం మీద పడుకోవడానికి వీలైనంత ధనం అతడి కోట్లాది భక్తులే సమకూర్చగలరు. ప్రవల్లిక చెప్పినట్టు కేవలం రాజకీయ వ్యాపారంలోనే అతడు కోట్లు సంపాదించగలడు. అనంతానంద స్వామి ఆశయం వేరు. మరో 5 సంవత్సరాల్లో
భారత రాజ్యాధినేత అవ్వాలని అతడి ఉద్దేశం. దానికి గత 20 ఏళ్లుగా పథకం వేసి తన ఆలోచనలని అమలు జరుపుతూ వచ్చాడు. చాప కింద నీరులా తన స్కీమ్స్ సాగిస్తున్నాడు. ప్రజల గురించి, వారి బలహీనతల గురించి అతనికి బాగా తెలుసు. మనిషి భగవంతుని ఎక్కువగా ఎప్పుడు నమ్ముతాడు? సుస్థిరతాభావం పోయినప్పుడు. అందుకే అతడు దేశంలో టెర్రరిస్టులకి ఆయుధాలు అమ్ముతాడు. అల్లర్లు జరిపే కొద్దీ ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మరోవైపు ప్రజల్లో మతాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. హిందువులు సహనశీలురు, వారి సహనాన్ని పోగొట్టాలి. సోషలిజం కన్నా మతమే తమకు ఎక్కువ భద్రత కలిగిస్తుందన్న భావం వారిలో ఏర్పడుతుంది. సెక్యులరిజం లాభం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఉద్రేకాలు ఆగవు, ప్రభుత్వం కూలిపోతుంది. తమని రక్షించగల భగవత్ స్వరూపుడైన ఒక మహనీయుడైన వ్యక్తి కోసం ప్రజలు ఆకాశం కేసి చూస్తారు. ఆ వ్యక్తి తనుగాక మరెవ్వరు? భారతదేశపు 3 సైన్యాధిపతులు నిశ్చయంగా తన కాళ్ల దగ్గరే ప్రణమిల్లి సింహాసనం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇరాన్కి ఖొమేనీ ఎలాగో భారతదేశానికి తను అలా అవుతాడు. ఎంత గొప్ప ప్రణాళిక! హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, చెంగీజ్ ఖాన్ ఎవరూ ఇంత గొప్ప వ్యూహాన్ని రచించి ఉండరు. దాన్ని అమలు జరపడానికి ఇన్నేళ్లుగా ఇంత ఓర్పుతో వలపన్ని ఉండరు. అతడు దాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా లక్షల సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం తహతహ. మొదటి రంగం పూర్తయింది. రెండో రంగం మిగిలి ఉంది. అదే ఆఖరిది. దేశంలో కల్లోలం సృష్టించడం. సజావుగా వెళ్తున్న వాహనానికి సడన్గా స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకొచ్చింది. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్. రామోన్ హర్సాసేకి అనంతానంద స్వామికి మధ్య కలయిక గోల్డెన్ దీవిలో జరిగింది. రామోన్ హర్సాసే ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో రహస్యంగా జరుగుతుంది ఈ సమావేశం అనుకున్నాడు. అటువంటిదేమీ లేదు. పూర్తి గార్డ్ ఆఫ్ ఆనర్తో అతడికి స్వాగతం లభించింది. వెల్కమ్ టు గోల్డెన్ ఐలాండ్ అని స్వాగతం పలికాడు. 2 గంటల పాటు ఆయుధాల పరీక్ష జరిగింది. సంతృప్తుడయ్యాడు రామోన్. $2 మిలియన్ బేరం కుదిరింది. స్వామి ఆతిథ్యం స్వీకరిస్తూ రిలాక్స్ అవుతున్న సమయంలో తనని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్న ప్రశ్న అడిగాడు రామోన్ హర్సాసే. మా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టవలసి వస్తే ప్రభుత్వాధినేతల్ని చంపటం ఒకటే మార్గం. మీరు వేరే విధంగా ఎలా సాధించగలరు స్వామి దీన్ని? స్వామి నవ్వాడు. ప్రపంచపు అతి సంపన్నమైన దేశం ఏది రామోన్ హర్సాసే? నిశ్చయంగా అమెరికా. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఇరాక్ని. మరి ఇరాన్కి ఎందుకు రహస్యంగా ఆయుధాలు అమ్ముతుంది? రామోన్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. స్వామి అన్నాడు, యుద్ధం ఆగిపోతే ఆయుధాలు ఎవరూ కొనరు. అది ఆగకూడదు. అమెరికా లక్ష్యం అదే. ఇరాన్ ఇరాక్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఇజ్రాయిల్ ఎందుకు పోరాడుతుంది? మతం మనల్ని లాజిక్ ఆలోచించనివ్వదు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఈ బలహీనతని ఆధారం చేసుకుంటారు. 1980 సెప్టెంబర్లో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి జేనియర్ పెరజ్ ఏదో అద్భుతం చేసి ఇరాక్ ఇరాన్ల మధ్య సంధి సాధించకపోతే ఈ యుద్ధం ఈ నెలతో 8వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. ఫుట్ నోట్లో చిన్న ఇన్ఫర్మేషన్. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో బ్రిటన్ ఫ్రాన్సుల మధ్య జరిగిన 100 ఏళ్ల పోరాటం తరువాత ఈ గల్ఫ్ యుద్ధమే చరిత్రలో అతి దీర్ఘమైనది. ఇప్పుడు కథలోకి. ఎంతో నాగరికత సాధించాడనుకున్న మనిషి చరిత్రలో ఇన్నాళ్ళు యుద్ధం సాగిందంటే దీనికి కారణం మూర్ఖపు పట్టుదల కాక మరేమిటి? ఈ రకమైన మత్తునే నేను నా దేశ ప్రజల మీద చల్లబోతున్నాను. మతమే ఆయుధంగా భారతదేశాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. నేనే డిక్టేటర్ని, నేనే మతాధిపతిని, నేనే రాజ్యాధినేతని. అతడి నవ్వుకి ఆ దీవి కదిలిపోయింది. ఎంతో కిరాతకుడైన రామోన్ హర్సాసే ఆ స్వామి నవ్వును చూసి క్షణకాలం కంపించిపోయాడు.
అనంతానంద స్వామి ఫిలిప్పీన్స్లో పుట్టనందుకు భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతడి ఆలోచనలను చెదురుస్తూ స్వామి అడిగాడు, నాతో పాటు 10 రోజులు ఆహ్లాదకరమైన పర్యటన జరపడానికి వస్తావా రామోన్? ఎక్కడికి? భారతదేశానికి. నీకు అద్భుతం చూపిస్తాను. ఏమిటి స్వామి? 4 స్తంభాల మీద నిలబడిన భవంతి నాది. అందులో ఒక స్తంభం నాకు కుడి భుజమైన ఒక రాజకీయ నాయకుడు. రాముడికి చందమామ మీద ఆశ కలిగినట్టు ఆ నాయకుడికి చిన్న ఆశ కలిగింది. దేశపు అతి సౌభాగ్యవంతమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని. పాపం, నాతో ఇన్నాళ్ళు పనిచేసిన నా అనుచరుడి కోరికని తీర్చడం నా ధర్మం కదా. 10 రోజుల్లో దాన్ని సాధించబోతున్నాను. పునాది వేశాను, పైకప్పే మిగిలి ఉంది. వస్తే చూపిస్తాను. ఎలా స్వామి? నా దేశ ప్రజలకి సెంటిమెంట్లు ఎక్కువ. వారు నీతిపరులు, దయార్ద్ర హృదయులు. వారి ఈ గుణాల్ని ఉపయోగించుకోబోతున్నాను. చూద్దుగానిరా. ఏ రాష్ట్రంలో ప్రజలు తమ ముఖ్యమంత్రిని ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటారో, ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతిపక్షం నుండి ఏ గొడవలు లేవో, ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి తన ప్రాణం కన్నా ఎక్కువగా తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడో, అటువంటి ముఖ్యమంత్రిని 10 రోజుల్లో పదవి నుంచి దింపి నా సహచరుడు కోరక కోరిన చిన్న కోరికను తీర్చబోతున్నాను. వస్తావా? రామోన్ హర్సాసేలో ఉత్సుకత పెరిగింది. వస్తాను స్వామి అన్నాడు. మరుసటి రోజు పరిశ్రమల మంత్రి సూర్యారావు మీద హత్యా ప్రయత్నం వార్త ప్రముఖంగా వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఖండించారు. నికుంజ్ విహారీ సంఘటనకి అంత ప్రాముఖ్యత ఎవ్వరూ ఇవ్వలేదు. మంత్రి ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నందుకు అందరూ అభినందించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు విచారం వెలిబుచ్చారు. మంత్రి మీద జరిగిన అఘాయిత్యానికి నగరంలో ఒక రోజు బంద్ జరిగింది. ఆ సాయంత్రం మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వారిని సమాధానపరచడంతో అల్లర్లు కాలేదు. పాత కక్షల కారణంగా ఈ హత్యా ప్రయత్నం జరిగిందని కొందరు వాదిస్తే, మంత్రివర్గంలో అస్థిరత్వం కలిగించడానికి ఇది చర్య అని కొందరు వాదించారు. అసలు సంగతి తెలిసినవాడు అనంతానంద స్వామి ఒక్కడే. మంత్రి ప్రాణాలు రక్షించినందుకు ఆఫీసర్స్ మధ్య చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ప్రవల్లిక అయింది. ఏమాత్రం స్వజన ప్రాణ నష్టం జరగకుండా ఒక టెర్రరిస్టుని ప్రాణాలతో పట్టుకున్నందుకు ఆమెనందరూ అభినందించారు. ముఖ్యమంత్రి ఆ ఫంక్షన్కు స్వయంగా హాజరయ్యారు. ప్రవల్లిక డిపార్ట్మెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఆయన వచ్చి అభినందించారు. ఆ దొరికిన వాడు ఏం చెబుతున్నాడమ్మా? ఎందుకు చేశారట ఈ హత్యా ప్రయత్నం? నోరు విప్పడం లేదు సార్, కానీ 2 రోజుల్లో అతన్ని నియమించిన వారెవరో చెప్పిస్తాం ధీమాగా అంది. మరీ 3rd డిగ్రీ ఉపయోగించకండి. ఆమె ఆయన వైపు గౌరవము, భక్తి మిళితమైన చూపు సారించింది. నిండు సభలో మంత్రి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ నరరూప రాక్షసుడి మీద కూడా అత్యాచార పద్ధతులు వద్దు అంటున్న మనిషి. సమావేశం ముగిసేసరికి రాత్రి 9 అయింది. కార్లు వరుసగా ఉన్నాయి. తన కారు దగ్గరకు వచ్చి తలుపు తాళం తీసి లోపల కూర్చొని స్టార్ట్ చేసింది. రివర్స్లో వెనక్కి తీసి ముందుకు సాగించింది. అప్పుడు వినబడింది వెనక నుంచి నెమ్మదిగా, స్థిరంగా ఒక కంఠం. కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణ పింగళే. బాగున్నావా బాలిక? నడుస్తున్న కారులో అంత చీకట్లో అంత దగ్గర నుంచి చెవి ప్రక్కగా వినబడిన ఆ స్వరానికి ప్రవల్లిక అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. వెనక సీట్లో అనంతానంద స్వామి కూర్చుని ఉన్నాడు. ఆమె సడన్గా వేసిన బ్రేకుకి కారు కీచుమని ఆగింది. అతడు తాపీగా వచ్చి ముందు సీట్లో కూర్చునే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది. తలుపులు 4 తాళం వేసి ఉన్న కారులోకి ఈయన ఎలా వచ్చాడా అనుకుంటున్నావా అమ్మా? నీ గురించి ఆలోచనల్లో కూడా నేను బహువచనంలో ఆలోచించను కసిగా అంది. స్వామి నవ్వాడు. అయితే మనం ముఖాముఖమే మాట్లాడుకోవచ్చు అని ఆగి అన్నాడు. ఇది గవర్నమెంట్ కారు. దీని తలుపులు తీయడానికి నేనేమీ దొంగతాళం చేతులు ఉపయోగించలేదు. ఈ కారు నీకు అలాట్ చేసినప్పుడు దీని తాలూకు డూప్లికేట్ తాళాలు మీ స్టోర్లో పెడతారు. వాటిని మీ ఆఫీస్ వారి ద్వారానే సంపాదించి వచ్చి ఇందులో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు,
నాకున్న పలుకుబడి సామాన్యమైనదంటావా? ఆమె అప్రతిభురాలై అప్రయత్నంగా కాదు అంది. ఒప్పుకున్నావు కదా? నేను చెప్పేది ఏమిటంటే, చిన్న పిల్లవి, అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకు. నా కూతురులా కనిపిస్తున్నావు. కోర్స్ నాకు పెళ్ళి కాలేదనుకో, కానీ మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని. నువ్వేమిటి, ఐపీఎస్సా, డైరెక్ట్ రిక్రూటా? ఆమె సమాధానం చెప్పలేదు. యస్యాంతఃకరణం నిత్యం గీతాయాం రమతే. ఏమిటి మొన్న మీటింగ్లో నా గురించి ఏదో చెప్పావుట? ఆమెకి సింకింగ్ ఫీలింగ్ కలిగింది. సిబిఐ అంటే ఎంతో జాగ్రత్తగా పటిష్టంగా ఉండవలసిన డిపార్ట్మెంట్. అటువంటి దానిలోనే 60 గంటల్లోగా రహస్యాలు బయటకు పోతున్నాయంటే, మై గాడ్, ఈ దేశాన్ని ఎవరు బాగు చేయగలరు? ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు కారు డ్రైవ్ చేస్తూనే, అవును చెప్పాను. అంతేకాదు, నిన్న రవీంద్ర కళాక్షేత్ర సంఘటన వెనుక ఉన్నది కూడా నువ్వే అని నాకు తెలుసు. నీ మనిషి లాకప్లో ఉన్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా అతడు నోరు విప్పుతాడు. నేనిప్పుడు నిన్ను కలుసుకున్నది అందుకేనమ్మా. జాతస్య హి ధ్రువో మృత్యు. ఏ దృష్టితో చూసినా మృత్యువు దుఃఖహేతువు కాకూడదన్నారు. ఈ అనంతానంద స్వామి గురించి నీకు ఏమీ తెలియదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వేళ్లు పాతుకుపోయిన మర్రి చెట్టు ఇది. దీని నీడలో ఆశ్రయం పొందటం నీకు శ్రేయస్కరం. లేకపోతే ఏం చేస్తావు? ప్రాణాలు తీస్తావు, అంతేగా. అది సామాన్యులు చేసే పని. నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకి, నువ్వు ఐపీఎస్ అనుకో. నువ్వు ఏ సంవత్సరం పరీక్ష పాస్ అయ్యావో ఆ సంవత్సరం పరీక్ష పేపర్లు తీస్తాను. ఆ సంవత్సరం మార్కుల్లో కుంభకోణం జరిగినట్టు నిరూపిస్తాను. ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం పోయి, డిగ్రీ పోయి, రోడ్డు మీద నిలబడ్డం కన్నా నరకం ఏమైనా ఉంటుందా అంటూ అతడు నవ్వి తిరిగి అన్నాడు. చెయ్యని నేరం మోపి ఉద్యోగాన్నించి సస్పెండ్ చేయించటం, దగ్గర వారిని బంధించి ఇరుకున పెట్టడం, ఇవన్నీ చాలా పాత పద్ధతులు. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువుకి అసలు డిగ్రీయే పూర్తిగా పోయి కట్టుబట్టలతో నిలబడవలసి వస్తే అంతకన్నా నరకం ఇంకొకటి ఉంటుందా? చాలాసేపటి తర్వాత ఆమె నవ్వింది. అలా నిలబడవలసి వస్తే నీ ఆశ్రమానికే వస్తాను. నువ్వు భజన చేస్తూ ఉంటావు. హాలు మధ్యలో నిలబడి నిన్ను కాల్ చేసి జైలుకు వెళ్ళిపోతాను. ఈ ముగింపు బాగుందా నీకు? పర్వాలేదు, నాకు సమఉజ్జీవి దొరికావు. నిన్న ఆగిపోయిన నాటకం ఏమిటి? ఆఖరి పోరాటం కదూ. మంచి టైటిల్. ఒక కారు ఆమె కారుని దాటి ముందుకు సాగింది. ఆ తర్వాత 2 మోటార్ సైకిళ్ళు, ఆ తర్వాత మరో 2 కార్లు, వాటి వెనుక ఆడి. అతడు సడన్గా సీరియస్ అయ్యాడు. ఈ దేశపు సగం మంది పౌరులు నా భక్తులు. సగం మంది రాజకీయ నాయకులకు నేను ఆరాధ్య దైవాన్ని. సగం మంది వ్యాపారవేత్తల దగ్గర నా ఫైనాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇలా జరిగిందని నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. అసలు నేను ఇలా ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడతానని నువ్వన్నా దే డోంట్ బిలీవ్ ఇట్. ఇంకో 2 రోజులు ఆగు. లాకప్లో ఉన్న మనిషి నోరు విప్పని. ఎందుకో తెలియదు కానీ అనంతానంద స్వామి బిగ్గరగా నవ్వాడు. తమతో పాటు వస్తున్న ఆడి కారు మరింత పక్కగా రావటంతో ఆమె బలవంతంగా తన కారు పక్కగా తీసి ఆపు చేయవలసి వచ్చింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగి ఆమె కారు దగ్గరకు వచ్చి నమ్రతగా డోర్ తీసి పట్టుకున్నాడు. స్వామి కారు దిగి వెళ్ళొస్తానన్నట్టు ఆ లాకప్లో ఉన్న వ్యక్తుల మార్పిడి ఎప్పుడో జరిగిపోయింది. ఒక తాగుబోతుకి బాగా పోయిస్తే పాపం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నిన్న నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తి A2 ఇడిగో ఇతనే అన్నాడు. ప్రవల్లిక దిగ్భ్రాంతురాలైంది. తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా అనిపించింది. కార్ డోర్ తీసిన వ్యక్తే నిన్న తను అరెస్ట్ చేసిన వ్యక్తి. స్వామితో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆమె రివాల్వర్ తీయబోయింది. అనవసరం. నిన్న తాము అరెస్ట్ చేసింది ఇతడినే అని నిరూపించలేం. లాకప్ బ్రద్దలు కొడితే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ రికార్డుల్లాగే ఉంటే తనేం చేయగలదు? లాకప్లో ఉన్న వ్యక్తి 10 రూపాయలకు దేనైనా ఒప్పుకుంటాడు.
A2 బదులు జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటాడు. ఇటువంటి ప్రజలున్న దేశంలో చట్టం 4 పాదాల మీద ధర్మాన్ని ఎలా నిలబెడుతుంది? తన డిపార్ట్మెంట్లోనే కనీసం 4-5 సాయమన్నా లేకపోయి ఉంటే ఇది సాధ్యపడి ఉండేదా? ఈ పరిస్థితుల్లో తనేం చేయగలదు? కార్ దగ్గర నిలబడి A2 స్నేహ పురస్కరంగా చెయ్యి ఊపాడు. అతడి మొహం మీద కదలాడే ఎగతాళి చిరునవ్వు లైటు వెలుతురులో ఇంత దూరం కనబడుతూ ఉంది. అనంతానంద స్వామి ఎక్కగానే కారు కదిలింది. లేదు నాన్న, నేను ఈ వృత్తిలో కొనసాగలేను, నిస్పృహగా తలాడిస్తూ అన్నది ఆమె. అతడు కూతురి వైపు సానుభూతితో చూశాడు. ఎవరు నీతికి నిలబడేవాళ్ళో, ఎవరు అవినీతి పరులో తెలియటం లేదు. ప్రాణాలకు తెగించి ఒక టెర్రరిస్టుని పట్టుకుంటే 24 గంటలు తిరిగేలోగా అతడి స్థానంలో మరో అమాయకుడు లాకప్లో ఉంటాడు. రికార్డు సరిగ్గానే ఉంటుంది, సంఖ్య సరిగ్గానే ఉంటుంది. ప్రత్యర్థుల ఎగతాళి చిరునవ్వే చివరికి మిగులుతుంది. ఆ ఇన్స్పెక్టర్ చాలా నిజాయితీపరుడు నాన్న. నేను ముందే వాకప్ చేశాను. అతన్ని సస్పెండ్ చేయించడం కూడా వాళ్ళ ఎత్తులో ఒక భాగం అనుకుంటాను. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారే. తెలివా? ఆ అనంతానంద స్వామి చూస్తే అప్పుడే గుడిలో అలంకరించబడిన దివ్య మంగళ విగ్రహంలా ఉంటాడు. స్మగ్లింగ్కి స్పెల్లింగే తెలియని వాడిలా ఉంటాడు. వాడి కోసం కాదు నాన్న నా బాధ. అతడికి సాయం చేస్తున్న మా అధికారుల మీదే నా కోపమంతా. దేశం కుళ్ళిపోతోంది. 20 సంవత్సరాల క్రితం చైనీస్ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నప్పుడు కూడా మాకు ఈ విషయం తెలుసమ్మా. కానీ దేశాన్ని రక్షించడంలో ఏ నిర్లక్ష్యమూ చేయలేదే మేము. ఈ స్వార్థపరుల ఇనప్పెట్టెలు రక్షించడానికి అక్కడ చలిలో పోరాడుతున్నామనుకోలేదే. ప్రజల కన్నా దేశం ముఖ్యం, దేశం కన్నా లక్ష్యం ముఖ్యం అంటూ ఆయన దగ్గరగా వచ్చి, చాలా చిన్న వయసులో పెద్ద స్థానాన్ని సంపాదించగలిగావు, సినిక్లా మారకు అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక ఆమె డైరీలో వ్రాసుకుంది, నేను సినిక్గా మారటం లేదు, కానీ ఈ బరువులు బాధ్యతలు నా మనసు స్వీకరించటం లేదు. ఒక పల్లెటూళ్ళలో పైరగాలిలో పొలాల పక్కన నిశ్చింతగా అల్లరి చేస్తూ బ్రతికియ్యాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఈ పదవి, ఈ కృత్రిమత్వం, ఎత్తులకు పై ఎత్తులు అన్నీ నా లేలేత ఉత్సాహాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాన్న అన్నట్టు ఇదంతా అదృష్టమే అయితే ఇంత అదృష్టం నాకొద్దు. చదువు, తెలివితేటలు, హోదా, ఆస్తి ఇవన్నీ వరాలైతే వాటన్నిటికన్నా మించింది ఆనందం. అది లేకపోయాక ఇవన్నీ ఎందుకు? ఇంత చిన్న వయసులోనే ఎవరి మీద ఏ హత్యా ప్రయత్నం జరుగుతుందా అని, ఏ రాజకీయ పార్టీని ఎవరు కూలదొయ్యడానికి ప్రయత్నిస్తున్నారా అని పరిశోధనలు జరపవలసి రావటం దురదృష్టం కాక మరేమిటి? నాకు ఇక్కడి నుంచి పారిపోవాలని ఉంది. ఏ కొండల మధ్యకో, సెలయేటి తీరాల్లోకో. ఇక్కడ ఉంటే మాత్రం త్వరలో నేను స్కిజోఫ్రెనియా రోగిగా మారటం ఖాయం. నా మనసు నా ప్రతి చర్యని వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా నా కళ్ళజోడుని బ్రద్దలు కొట్టియాలి. ప్రస్తుతం అదే నా అబ్సెషన్. భగవంతుడా, నా తెలివితేటల్ని కావాలంటే కాసింత వెనక్కి తీసుకో. నాకు నచ్చేలా బ్రతికే అవకాశం నాకు వీలైనంత తొందరలో ఇవ్వు. నా గమ్యానికి నన్ను తొందరగా చేర్చు. ఐ వాంట్ 2 hands between which I can sleep without dreams, as life itself would then be a dream. జాగ్రత్తగా వెళ్ళు. ఒకవేళ బస్సు తొందరగా వస్తే మాత్రం ఇక్కడే ఉండు. కాలేజీ నుంచి వచ్చి నేను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాను అంది సునాదమాల. నేను కాదు, ఒకవేళ నువ్వే కాలేజీ నుంచి తొందరగా వస్తే భయపడకుండా ఇక్కడే ఉండు. సరిగ్గా 4 స్కూల్ బస్సులో నేను ఇక్కడ దిగుతాను అన్నాడు విష్ణు. వేళ్ళంత లేవు వెధవ, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? కోప్పడింది సునాదమాల. విష్ణు నవ్వాడు. వాడు 6వ క్లాస్ చదువుతున్నాడు. పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ మినీ బస్సు వచ్చి తీసుకువెళ్తుంది. సునాదమాలే వాడికి తల్లి, అక్క, గురువు, ఫ్రెండు వగైరా. మరో రకంగా సునాదకి వాడు బాడీగార్డ్. వీధి మొదలు మెయిన్ రోడ్లో బస్సు ఎక్కిస్తుంది. ప్రతిరోజు అక్కడి నుంచి తను కాలేజీకి వెళ్తుంది. ఇది దినచర్య. వీధి పెద్ద రష్గా లేదు, కానీ దారిన పోయే ప్రతివారు, ముఖ్యంగా స్త్రీలు ఆమెను పరకాయించి చూస్తున్నారు. అందమైన స్త్రీలని పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే చూస్తారని ఆమెకి అనుభవం చెప్పింది.
నిన్నటి నుంచి ఆమె మంచి మూడ్లో లేదు. నిన్న క్లాస్లో లెక్చరర్తో చీవాట్లు తిన్నది. ఎవరైనా దేవుడు ప్రత్యక్షమై తన బుర్రలో కాస్త తెలివితేటలు పెడితే తప్ప లాభం లేదని ఆమె నమ్మకం. ఎంత చదివినా పాస్ మార్కులు రావటం గగనమైపోతూ ఉంది. నిన్న రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. దేవుడు కల్లో కనపడి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకున్న భయాన్ని పోగొట్టు, కాస్త తెలివితేటలు, కాస్త మాటకారితనం ఇవ్వు అంది. అలాగే కానీ దానికి బదులుగా నువ్వు నీ అందాన్ని కాస్త త్యాగం చేయవలసి ఉంటుంది అన్నాడు దేవుడు. చెప్పు, చేస్తావా? ఆమె సంతోషంగా ఒప్పుకుంటూ ఉండగా కళ్ళలోంచి మెలకువ వచ్చింది. ఆమె ఎంత అమాయకమైందంటే వెంటనే వెళ్ళి అద్దంలో చూసుకుంది. విష్ణు, సునాదమాల బస్సుల కోసం నిలబడి ఉండగా వారికి 300 గజాల దూరంలో పేవ్మెంట్ రెస్టారెంట్ అద్దాల వెనక కూర్చొని మాట్లాడుకుంటున్నారు విహారీ, పద్మాకర్లు. నా కారు నీకు ఒక రోజు పాటు కావాలన్నావు, బాగానే ఉంది. కానీ నీకు తెలుసా, తన పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. అంతేకాని తన సీట్లో కూర్చోబెట్టుకునేవాడు కాదు, నిక్కచ్చిగా అన్నాడు విహారీ. కారు అడిగినప్పుడల్లా నువ్వు ఇదే డైలాగ్ చెప్తున్నావు. నీ మాటల్లో ఎంత నిజముందో అని సుబ్బలక్ష్మి దగ్గర కూడా ఆ సుభాషితం చెప్పాను. చెంప బ్రద్దలు కొట్టింది. విహారీ అనుమానంగా, ఏ సుభాషితం అన్నాడు. తన పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగేదే నిజమైన స్నేహితురాలు. అందులో చెంప బ్రద్దలు కొట్టవలసినంత దారుణం ఏమీ లేదే. బహుశా స్థాకి దీర్ఘం ఇవ్వడం మర్చిపోయి ఉంటాను. విహారీ అర్థం చేసుకునే లోపులో పద్మాకర్ అతడిని మోచేత్తో పొడిచి, హరే అటు చూడు అన్నాడు. సునాదమాల, వెళ్ళి మాట్లాడదాం పదగురు. విహారీ పెద్ద ఉత్సాహం చూపించలేదు. మరీ ముద్దపప్పులా ఉంది బ్రదర్, మనం చూశాం కదా అన్నాడు. అదేం కాదులే, నీ మనసు మరోవైపు లాగుతున్నట్లు తోస్తున్నది నాటకీయంగా అన్నాడు పద్మాకర్ ఓరగా చూస్తూ. ఒకే రోజు పరిచయమైన ఇద్దరమ్మాయిలు 2 వేర్వేరు కోణాల్లో అతడికి ప్రతిమల్లా కనబడుతున్నారు. దూరం నుంచి ఆ అమ్మాయి నిజంగానే లేలేత ఎండలో పోతపోసిన విగ్రహంలా ఉంది. విహారీ అటే చూస్తూ ఉండడం గమనించి పద్మాకర్, ప్రతివాడు తన ప్రియురాలికి కాసిన్ని తెలివితేటలు, చురుకుదనం ఉండాలని కోరుకుంటాడు గురు. కానీ అవి లేకపోవడం డిస్క్వాలిఫికేషన్ కాదు. ఆ మాటకొస్తే సిగ్గే సింగారం అన్నారు పెద్దలు. ఇలాంటి వాళ్లే ఒంటరిగా ఉన్నప్పుడు తెగ మాటకారులై శృంగారంలో రెచ్చిపోతారు. విహారీ వినటం లేదు. అతడి ఆలోచనలు ప్రవల్లిక వైపే ఉన్నాయి. సునాదతో పోల్చుకుంటే అంత అందమైనది కాదు ఆమె. కానీ ఏదో తెలియని ఠీవి, హుందాతనం ఆమెలో ఉన్నాయి. అతడి మనసు డోలాయమానమైన స్థితిలో ఉంది. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే బస్సు వచ్చింది. సునాదమాల వెళ్ళిపోయింది. విష్ణుకు జాగ్రత్తలు చెప్తూ. సాధారణంగా ఆమె విష్ణుని ఎక్కించే వరకు వెళ్ళదు. కానీ అదే వీధిలో తెలిసిన ఒక ఆవిడ తన కొడుకును కూడా స్కూల్ బస్ కోసం తీసుకురావడంతో కాలేజీకి ఆలస్యమైపోతుందని వెళ్ళిపోయింది. హాయ్ వినీల్ అన్నాడు విష్ణు. హలో అన్నాడు వినీల్. వాడి కళ్ళజోడు మేధావితనాన్ని సూచిస్తోంది. వాళ్ళమ్మ విష్ణుతో, సాయంత్రం మా ఇంటికి రా బాబు, వినీల్ బర్త్డే అంది. తప్పకుండా ఆంటీ అని వాడి వైపు తిరిగి, నిన్న చెప్పలేదేమరా వినీల్ అన్నాడు. విష్ణు వాళ్ళ క్లాస్ లీడర్. అందరికన్నా 2 అంగుళాలు పొడవు ఎక్కువ. వినీల్ వాడికి పూర్తి వ్యతిరేకి. పొట్టి, సిగ్గు, క్లాస్లో ఫస్ట్. చాక్లెట్లు ఇస్తూ ఈరోజు చెప్దాం అనుకున్నాను అన్నాడు సన్నగా. అంతలో స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్లో పంచడం కోసం చాక్లెట్ల సంచి పట్టుకుని వినీల్ బస్ ఎక్కాడు. వెనక విష్ణు ఎక్కి రైట్ అన్నాడు. ఈ లోపులో విహారీ, పద్మాకర్లు టీ డబ్బులు ఇచ్చేసి కార్ దగ్గరకు వచ్చారు. వినీల్ తల్లి కిటికీ అవతల నుంచి పార్టీకి రమ్మని విష్ణుకు మరోసారి గుర్తు చేస్తూ ఉండగా బస్ కదిలింది. అదే సమయానికి పద్మాకర్, విహారీ ఉన్న కారు బస్ వెనక్కి వచ్చింది. కొంచెం దూరం ప్రయాణం చేశాక బస్ ముందు ఆగటంతో విహారీ విసుగ్గా కిటికీలోంచి తల బయటకు పెట్టి చూశాడు. ముందు బస్సును ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపు చేసి లోపలికి ప్రవేశిస్తున్నాడు. విహారీ కారు పక్కకు తీసి బస్సును దాటి ముందుకు పోనిచ్చాడు. అతడు కానీ పద్మాకర్ కానీ తల తిప్పి బస్సులోకి చూసుంటే ఈ కథ మరో రకంగా మలుపు తిరిగేది. బస్సులోకి బ్రేక్ ఇన్స్పెక్టర్లా ప్రవేశించిన వాడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళగా వాడి అసిస్టెంట్ కండక్టర్ దగ్గర నిలబడ్డాడు.
ఇద్దరూ ఎంతో ట్రైనింగ్ పొందిన ప్రొఫెషనలిస్టుల్లాగా ఒకేసారి డ్రైవర్ కండక్టర్ల మధ్య దాడి జరిపారు. క్షణంలో జరిగిపోయింది. డ్రైవర్ని పక్కకు తోసేసి ఒకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పిల్లలు చేసే హాహాకారాలు ఆ బస్ చప్పుళ్లలో వినపడలేదు. బస్ వేగంగా కదిలి క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమైంది. హొరే, దిగర కారు, సడన్గా ఆఫ్ చేసి విహారీ అన్నాడు. ఇది అన్యాయం గురు. పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు అన్నావు. ఇప్పుడు అమ్మాయి కనబడగానే కారు దిగమంటున్నావు. స్నేహితురాలు కనబడే వరకే స్నేహితుడికి పక్క స్థానం, ఆ తర్వాత 3వ స్థానం. దూరంగా నడుస్తూ వెళ్తున్న ప్రవల్లికను చూస్తూ అన్నాడు విహారీ. కరెక్ట్, 3వ స్థానాన్ని ఇవ్వు. అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకుందాం. నోర్మయ్, దిగుతావా లేదా అని వాడిని బలవంతంగా దింపేసి ప్రవల్లిక దగ్గరకు స్లోగా నడుచుకుంటూ వెళ్ళి హలో అన్నాడు. ఏదో ఆలోచిస్తున్న ఆమె తెప్పరిల్లి హలో మీరా అంది. రండి, డ్రాప్ చేస్తాను. అప్పుడే కనబడినట్లు అన్నాడు. ఆమె వచ్చి కారులో కూర్చుంది, ఇంటికి దారి చెప్తూ. మీ కారేమైంది? కారు లేకుండా వెళ్లాల్సిన పని ఒకటి తగిలింది. అంతకన్నా వివరాలు చెప్పటం ఇష్టం లేనట్లు ఆమె అర్థోక్తిలో ఆఫ్ చేసింది. అది గ్రహించి అతడు మాట మార్చాడు. మొన్న ఆగిపోయిన నాటకం మళ్ళీ ఎల్లుండుంది. మీరొస్తారా? ఆఖరి పోరాటం కదూ? అవును. ఏమిటి థీమ్? తరతరాల బెదరికాన్ని మరింత క్లిష్టం చేస్తూ ఒక బూర్జువా భూకామందు చేసే దురాగత చర్యలకు పీడిత ప్రజానీకం చేసే తిరుగుబాటు. ఆఖరి పోరాటం, ఉత్తేజితుడై చెప్పాడు విహారీ. దానికి మీరు డైరెక్టరా? మంత్రిగారి వేషం కూడా వేసినట్టున్నారు. అవును. ఏం చేస్తూ ఉంటారు మీరు? విహారీ వెంటనే జవాబు చెప్పకుండా ఆగిపోయాడు. చెప్పడానికి ఏమీ లేదు. మీ తల్లిదండ్రులు బాగా ఆస్తిపరులు అనుకుంటాను. నాకు తండ్రి లేడు, తల్లి ఉంది. మా తాతగారి తరఫు ఆస్తి వచ్చింది. తాతగారంటే మా తల్లిగారి తండ్రి గారు. చెప్పాడే గాని ఆమె దేనిని గమ్యంగా పెట్టుకుని అడుగుతుందో అర్థమైనట్టు అతడి స్వరంలో అదోలాంటి సందిగ్ధత ధ్వనించింది. అతడేమీ తెలివిలేనివాడు కాదు అర్థం చేసుకోలేకపోవటానికి. ఆమె తల తిప్పి అతడి వైపు చూసింది. పొద్దున పూట ఎండ అతడి మొహం మీద అట్నుంచి పడుతూ ఉంది. కొనదేలిన ముక్కు ఎంతో అందంగా సిల్హౌంట్లో లాగా కనబడుతుంది. అతడు డ్రైవ్ చేస్తూ కింది పెదవిని బిగించిన విధానం అదో రకమైన పట్టుదలని సూచిస్తూ ఉంది. ఆమె అన్నది, నాకు నాటకాల గురించి తెలీదు, కానీ ప్రైజ్ వచ్చినప్పుడు లేక నాటకం బాగున్నప్పుడు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు బాగా స్ఫూర్తినిస్తాయనుకుంటాను. అవును, ఆ చప్పట్లతో మేము పడిన కష్టమంతా పోయినట్టు అనిపిస్తుంది. అవిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాణాలు అన్నాడు ఒక రచయిత. ఉత్సాహంగా చెప్పాడు విహారీ. అంత అందమైన అమ్మాయి, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తను కృషి చేస్తున్న రంగాన్ని మెచ్చుకోవటం అతడికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మా నాన్నగారికి రాష్ట్రపతి పరమవీర చక్ర మెడల్ తగిలిస్తున్నప్పుడు కూడా ఇలాంటి చప్పట్లే. అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారో చెప్పలేదు. సాయంత్రం పూట, సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు. కొంతకాలం ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా చేసి మానేశాను. ఉద్యోగానికి నాకు సరిపోదనిపించింది. ఆమె నవ్వి, వాళ్ళిచ్చే జీతం మీ ఒక్కరోజు ఖర్చుకి సరిపోయి ఉండదు బహుశా అంది. అది నిజమే, కానీ అతడు నవ్వలేదు. బూర్జువాల మీద పోరాటం అని ఎందుకు అన్నానా అనుకోసాగాడు. అతడి మనసులో ఏమోలో అతని పట్ల అతడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి ఉండవచ్చు. ఆమె సంభాషణ అతనిలో లోపలి భావాల్ని భూతద్దంలో చూపిస్తున్నది. అంతర్మథనం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అప్పుడది ఎదుగుదల వైపు దారితీస్తుంది. దానికి పెద్ద సంఘటనలు, కారణాలు అవసరం లేదు. తనని తాను చూసుకోవటానికి ఆమె అద్దంలా కనబడింది. తన ట్రూప్లో సగం మందికి పైగా రకరకాల ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. దాదాపు అందరూ లంచాలు పడతారు. వేసేది మాత్రం ఆఖరి పోరాటం టైపు నాటకాలు. ఈ సత్యం అతడికి అర్థం కాలేదు. అంత తొందరగా జీర్ణం కాదు. ఆమె వైపు మరొకసారి చూశాడు. గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. మామూలుగా ఏ సినిమా హాల్లోనూ బజార్లోనూ కనపడితే అలాంటి అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ చాలా తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని స్ఫురించేటట్టు ఆమె మాట్లాడే మాటలు, చివరికి ఆమె కూర్చున్న పొజిషన్లో ఉన్న టీవీ అతడిని అదో రకమైన సంభ్రమంలో పడేసినాయి. అతడు ఉన్నట్టుండి మౌనం వహించడం చూసి తనేమన్నా తప్పుగా మాట్లాడిందేమో అని ఆమె అనుకుంది. కారు వేగంగా పోతోంది. మీకు జీతం ఎంత వస్తుంది? ఆలోచనలలోనే అడిగాడు. ఆమె నవ్వింది. ఆడవాళ్ళని జీతం అడగకూడదా
అడగకూడదు అనలేదు కాబట్టి చెప్పొచ్చు. కట్స్ పోను 2000. అంతేనా అనబోయి నోటి చివరి వరకు వచ్చిన మాటని ఆపుకున్నాడు. ఆ మాట బయటకు వచ్చి ఉంటే బహుశా జీవితాంతం బాధపడి ఉండేవాడేమో. 2000 ప్రాణాలకు తెగించి బుల్లెట్స్ మధ్య ఆమె పరుగెత్తిన వైనం గుర్తుకొచ్చింది. కేవలం 2000 జీతం కోసం స్టార్ హోటల్లో తన ఫ్రెండ్స్తో ఒక సాయంత్రానికి అయ్యే ఖర్చు. బూర్జువాల మీద ఆఖరి పోరాటం నాటకం సక్సెస్ అయితే తాము స్టార్ హోటల్లో పెట్టే ఒక సాయంత్రం ఖర్చు. ఎందుకు అడిగారు నా జీతాన్ని? నవ్వుతూనే ప్రశ్నించింది. మీరేం చేయవలసి ఉంటుంది? క్రిమినల్స్ని పట్టుకోవటానికి రకరకాల వేషాలు వేయవలసి ఉంటుంది. మీరు వేషాలు వేస్తారా? ఏం వేయకూడదా? డిటెక్టివ్లు నవలల్లో మారువేషాలేస్తే చదవటానికి నమ్మటానికి వీలుగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళు ఎంత సిబిఐ వాడైనా మారువేషం వేస్తే కనిపెట్టరంటారా నేరస్తులు? ఫిజికల్ థెరపీ, వాయిస్ మాడ్యులేషన్ థెరపీలు ఉంటాయి. చాలా సులభంగా మారిపోవచ్చు. నాకు నమ్మశక్యం కావటం లేదు. దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. కానీ ఆ కుడివైపు బిల్డింగ్ లోపలికి తిప్పండి. అదే మా ఇల్లు. కారు మొక్కల మధ్య నుంచి లోపల పోర్టికోలోకి వెళ్ళి ఆగింది. రండి, టీ తాగి వెళ్తురు గాని. రెండోసారి అడిగే అవసరం లేకుండానే అతడు దిగాడు. ఆమెలో ఏదో ఆకర్షణ అతడిని పరిమళంలా చుట్టుముడుతోంది. అది ప్రేమ కాదు, ప్రేమ గుడ్డిది. ఆమె సామీప్యంలో అతడి మనోనేత్రాలు తెరుచుకోవటం ప్రారంభించాయి. లేదా అది గౌరవమా? కాదు, ఆమె అతని కంటే చిన్నది, నాజూకైనది. భక్తే? కాదు. అయి ఉండొచ్చు. అయితే అది నిశ్చయంగా పూలతో పూజించవలసి వచ్చే భక్తి కాదు. మన్మథుడు కూడా కాస్త సాయం చెయ్యాలి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తుండగా ఒక వృద్ధుడు లోపల నుంచి వచ్చాడు. మా తండ్రి గారు, పరిచయం చేసింది ఆమె. అతడు నిశ్చేష్టుడై చూశాడు. చక్రాల కుర్చీలో ముందుకు వస్తూ చేయి చాచిన వ్యక్తికి 2 కాళ్ళు లేవు. గ్లాడ్ టు మీట్ యూ. ప్రతాప్రావు చెయ్యి అందించాడు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. కొంచెంసేపు ఆయన అతడితో మాట్లాడాడు. ఏం చేస్తూ ఉంటారు మీరు అని ఆయన అడిగిన ప్రశ్న అతడిని ఇబ్బందిలో పడేసింది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. మాట తప్పించడం కోసం, యుద్ధంలో పోయాయా మీ కాళ్ళు అని అడిగాడు. లేదు, వ్యక్తిగతమైన గొడవల్లో. మిగతా వివరాలు చెప్పడానికి ఇష్టం లేనట్టు, అమ్మాయి వస్తోంది, నేను అలా గార్డెన్కి వెళ్ళొస్తాను అంటూ కుర్చీ తోసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. విహారి ఒక్కడే గదిలో మిగిలాడు. అప్పుడు గమనించాడు ఆ హాల్లోని ప్రత్యేకతని. గదిలో భగవంతుడి ఫోటోలు కానీ దేవుడి బొమ్మలు కానీ లేవు. ఒకవైపు గోడకి నిలువెత్తు భారతదేశ పటం ఉంది. మధ్యలో జెండా, మరోవైపు భరతమాత ఫోటో, మిగతా దేశ నాయకుల పటాలు. అతడికేమీ తోచలేదు. వంట మనిషి టీ తీసుకొచ్చిచ్చాడు. అది త్రాగుతూ బల్ల మీద ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. సారీ జహాసే అచ్చా హిందూస్థా హమారా పాట వచ్చింది. అది మార్చి ప్రక్కనే ఉన్న మరో క్యాసెట్ పెట్టాడు. ఇది నా భారతదేశం, సర్వజనావళికిది శుభ సందేశం. మా ఇంట్లో మీకు మామూలు పాటలు వినపడవు. ఒక మగ గొంతు వినపట్టంతో తల తిప్పి చూశాడు. ఒక పొడపాటి వ్యక్తి లోపల నుంచి వస్తూ అంటున్నాడు ఈ మాటలు. విహారీ తన వైపు ప్రశ్నార్థకంగా చూడడం గమనించి, నా పేరు ప్రశాంత్, మీ స్నేహితురాలు ప్రవల్లికకి కాబోయే భర్తని చేయి సాచుతూ అన్నాడు. అది 1,00,000 వోల్టుల షాక్ కాదు, సన్నటి జల్దరింపు. విచారాన్ని మోసుకొచ్చే ప్రళయకాల ఝంఝా మారుతం కాదు, ఒంటరితనాన్ని పలకరించి పెంచే పిల్లగాలి. అతడు అన్యమనస్కంగానే ప్రశాంత్తో మాట్లాడాడు. తను వస్తుంది, కూర్చోండి, నాకు పనుంది, వెళ్ళొస్తాను అంటూ అతడు వెళ్ళిన కొద్దిసేపటికి ప్రవల్లిక 2 కప్పుల టీతో వచ్చింది. ఈసారి ఆమె నిండు చీరలో విచ్చిన గులాబీలా ఉంది. ఏమిటి, మా బావ మిమ్మల్ని బోరు కొట్టినట్టున్నాడు? అటువంటిదేమీ లేదు. సైన్యంలో పనిచేస్తున్నాడు. శ్రోత దొరికితే చాలు యుద్ధం గురించే మాట్లాడతాడు. మా నాన్నగారికి తనంటే చాలా అభిమానం. మరి మీకు? చప్పున అడిగి అలా అడిగినందుకు వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. ఆమె దాన్ని పట్టించుకున్నట్టు లేదు. నాకు ఇష్టమే. రేపు వేసవిలో మా వివాహం జరగబోతోంది. అదీగాక ఒకవేళ నాకు వేరే అభిప్రాయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా రైఫిల్తో ముందు నన్ను కాల్చేసి తర్వాత తను ఆత్మహత్య చేసేసుకుంటాడు. నవ్వింది. ఆ నవ్వులో అల్లరి, చిలిపితనం చోటు చేసుకున్నాయి. కానీ ఎందుకో ఆ తరువాత
కానీ ఎందుకో ఆ తరువాత విహారీ అంత ఫ్రీగా ఉండలేకపోయాడు. ఆమె చాలా ఉత్సాహంగా వేస్తున్న ప్రశ్నలకు అతడు అన్యమనస్కంగా జవాబు చెప్పాడు. మీ ఆస్తి వ్యవహారాలన్నీ ఎవరు చూస్తూ ఉంటారు అడిగింది. మా గుమ్మస్తాలు. ఆమె విస్మయంగా, వాళ్ళు సరిగ్గా చూస్తారా అంది. ఏదో చూస్తూ ఉంటారు అని అతను లేచి చేతులు జోడించి వెళ్ళొస్తానన్నాడు. అప్పుడేనా అప్రయత్నంగా అంది. ఆమె వైపు అప్రతిభుడైనట్టు చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. అతడు కార్ దగ్గరకు వచ్చి డోర్ తీశాడు. ఆమె అంది, మొన్నే చెప్పవలసింది, థ్యాంక్స్, మర్చిపోయాను. దేనికి ఆశ్చర్యంగా అడిగాడు. మాకు ఆ రోజు చేసిన సాయానికి. ఆ రోజు చెప్పారుగా. పక్కింట్లో దొంగలు పడ్డా చాలామంది పట్టించుకోరు. అటువంటిది మీరు ప్రాణాలకు తెగించి మాకు చాలా సాయం చేశారు. ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనుషులకి, ముఖ్యంగా భారతీయులకి తక్కువ. అందుకే మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనుకున్నాను. అదృష్టవశాత్తు మళ్ళీ ఈరోజు కనబడ్డారు. మనుషులుగా పుట్టినందుకు ఓ ప్రత్యేకతను సంతరించుకునేవారంటే నాకు ఇష్టం. ఆ లక్ష్యం నెరవేరకపోవచ్చు, కానీ ప్రయత్నం ఉండాలిగా. వెళ్ళిరండి విహారీబాబు. బాయ్ బాయ్. సాయంత్రం 4:30 అయింది. సునాదమాల బస్టాప్లో నిలబడి ఉంది. అరగంట అయినా స్కూల్ బస్ రాలేదు. ఆమెలో కంగారు ఎక్కువైంది. ఒకవేళ తనకన్నా ముందే దిగి విష్ణు ఇంటికి వెళ్ళిపోయాడేమో అనుకుని ఇంటికొచ్చింది. అదేమిటమ్మా ఒక్కదానివే వచ్చావే అంది బామ్మ. సునాద పాలిపోయిన ముఖంతో, విష్ణు రాలేదా అని అడిగింది. రాలేదే. ముఖ్యమంత్రి టేబుల్ మీద ఫోన్ మోగింది. అది ఆయన పర్సనల్ నంబర్. పిఏ సెక్రటరీలకు కాకుండా డైరెక్ట్గా ఆయనకే వెళ్తుంది. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆ నంబర్. ఆయన రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. ఈరోజు ప్రొద్దున గాడ్ ఫాదర్ స్కూల్ బస్ పిల్లల్ని తీసుకువెళ్తుంటే దారి మళ్లించబడింది. ఆ వార్త మీ వరకు వచ్చిందా? ఎవరు మీరు? ఆ బస్సుని దారి మళ్లించిన వాళ్ళం. ఆయన నొసలు ముడిపడ్డాయి. ఆవేశాన్ని అతి కష్టం మీద అణుచుకుంటూ, ఏం కావాలి మీకు అని అడిగాడు. ప్రస్తుతం ఆ పిల్లలు మా దగ్గరే ఉన్నారు. అంతమంది పిల్లల్ని ఒకే చోట ఎక్కువ కాలం ఉంచడం కష్టం. అంతమందికి తిండి కూడా ఖర్చే. ముఖ్యమంత్రికి అర్థమైంది. ఎంత కావాలి మీకు? పక్కనున్న బటన్ నొక్కుతూ అడిగాడు. పిఏ పరిగెత్తుకొచ్చాడు. కాగితం మీద ట్రాప్ దిస్ ఫోన్ అని వ్రాశాడు. పిఏ అదే వేగంతో వెళ్ళిపోయాడు. చెప్పండి, ఎంత కావాలి మీకు? మాకు డబ్బు అవసరం లేదు సీఎం. మరి రేపు సాయంత్రంలోగా నువ్వు రాజీనామా చెయ్యాలి. లేకపోతే రేపు సాయంత్రం నుంచి రోజుకొక్క పిల్లాన్ని చంపి అసెంబ్లీ ముందు పారేస్తాం. ఫోన్ కట్ అయింది. ఆ రాత్రి 10ంటికి విహారీ ఇంటికి 200 గజాల దూరంలో ఉన్న ఆఫీస్ ప్రాంగణం హడావిడిగా ఉంది. 2 గుమ్మస్తాలు, మేనేజర్, టైపిస్టు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ లెడ్జర్ పుస్తకాలు, ఫైళ్లు లోపలికి తీసుకెళ్తున్నారు. దాదాపు 6 గంటల నుంచి విహారీ ఆ కుర్చీలోంచి లేవలేదు. అతడికి ఆ పని కొత్త అయినా పెద్ద అలసటగా లేదు. నాటకాలు, రిహార్సల్స్ వేసేటప్పుడు గంటల తరబడి ఒకే పని మీద కూర్చోవటం అలవాటే. అయితే ఇప్పుడు అతడు చేస్తున్నది అతని జీవితంలో అంతకు ముందు ఎప్పుడూ చెయ్యనిది. మొదటిసారి తన ఆస్తి వివరాలు పరిశీలించటం. దాదాపు 6 గంటల పాటు మొత్తం చదివాక అతడికి ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత లెక్కలు పరిశీలించడం మొదలుపెట్టాడు. లెడ్జర్లు, డే బుక్సు, ట్రయల్ బ్యాలెన్సులు, బ్యాలెన్స్ షీట్లు ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటూ వచ్చాడు. తెల్లవారుజాము వరకు అలా చూస్తూనే ఉన్నాడు. వర్ధనమ్మ తెల్లవారుతుండగా లేచి కొడుకు ఇంకా అవుట్ హౌస్లోనే ఉన్నాడని గంగూలీ చెప్పగానే కంగారుగా అక్కడికొచ్చింది. పుస్తకాల వెనుక విహారీ మొహం కనపడటం లేదు. ప్రక్కనే 5-6 ఖాళీ టీ కప్పులున్నాయి. ఆమెకు ఆ దృశ్యం అపూర్వంగా, అపురూపంగా తోచింది. మొట్టమొదటిసారి కొడుకుని అలా చూడటం. ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఈ లోపులో ఆఖరి అకౌంట్ పుస్తకం నుంచి పెన్సిల్తో లెక్కలేసుకుని కూడిన విహారీ తల పైకెత్తి అంత ప్రొద్దున్నే తల్లిని అక్కడ చూసి ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ తిరిగి తన మూడ్లోకొచ్చి, గత 1 సంవత్సరంలోనే గౌరవనీయులైన మన మేనేజర్ గారు 4,25,000 దాకా తినేశారమ్మా
అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతనే అన్నాడు, ఇది ఈ సంవత్సరంది. మరి గత 10 సంవత్సరాలుగా ఈ విధమైన ఆస్తి ఎంత పోయిందో లెక్క తేలాలంటే నాకు మరొక్క నెల టైం కావాలి. ఆ సంఖ్య తెలుసుకుంటే బహుశా మనిద్దరి గుండెలు ఆగిపోవచ్చు. వర్ధనమ్మ నవ్వి, గుండె ఆగిపోతే ఆగిపోతుందేమో కానీ ఇది ఆస్తి పోయినందువల్ల మాత్రం కాదురా. ఇన్నాళ్లకి కొడుకు ప్రయోజకుడయ్యాడన్న సంతోషంతో అంది. ఆమె చెప్పింది నిజమే. కొడుకు తెలివితేటల పట్ల ఆమెకే విధమైన అనుమానమూ లేదు. నాటకాల్లో పడి పాడైపోతున్నాడని బాధ అంతే. ఒక్కరోజు ఉన్నట్టుండి ఆ కొడుకు రాత్రంతా మేలుకొని 1 సంవత్సరం అకౌంట్లన్నీ మొత్తం పరిశీలించాడంటే ఆమెకు అంతకన్నా కావాల్సిందేముంది? ప్రతి వ్యక్తి ఏదో ఒక వయసులో బాధ్యత గుర్తిస్తాడు. కొంతమంది జీవితాంతం గుర్తించరు, అది వేరే సంగతి. అలా గుర్తించిన వ్యక్తి క్రమక్రమంగా దానిలో లీనమవుతాడు. అయితే విహారి ఇలా ఉన్నట్టుండి పనిలో పట్టానికి కారణం ప్రవల్లిక మాట్లాడిన 4-5 మాటలు. అవి చాలు, దీనికి తర్కం లేదు. ఆమె మాటలు అతడి గుండెను సూటిగా తాకాయి. సాధించాలనుకున్నాడు, సాధించాడు. అతడికి ఈ ఆనందం గొప్ప సంతృప్తినిచ్చింది. చాలా చిత్రంగా అతనికి ఏమాత్రం అలసట అనిపించలేదు. ఒక రచయిత తన జీవితపు అతి గొప్ప నవల ఆఖర్లో శుభం రాశాక వేళ్లు విరుచుకుంటూ నిట్టూరుస్తున్నప్పుడు కలిగే ఆనందానికి ఖరీదు కట్టగలిగే షరాబు ఎవరు? అటువంటి ఆనందం ఆ ప్రత్యూష సమయాన అతడికి కలిగింది. ఆ ఆనందాన్ని అతడు ఆ అమ్మాయితో పంచుకోవాలనుకున్నాడు. ఇందులో కూడా చిత్రం ఏమీ లేదు. ఆ అమ్మాయికి త్వరలో వివాహం జరగబోతూ ఉందని తెలుసు. కానీ ఆమెకి తనలో ఈ పరిణామం సంగతి చెప్పడానికి వేరే కారణాలు ఉండనవసరం లేదు. ప్రతి మగవాడు స్త్రీ దగ్గర ఏ వయసులోనైనా చిన్నవాడే. చిన్న పిల్లవాడు తరచూ అద్దంలో తన మొహాన్ని చూసుకోవాలని అనుకున్నట్టు ప్రతి పురుషుడు తనకు స్ఫూర్తినిచ్చిన స్త్రీ అభినందనపూర్వకమైన చిరునవ్వులో తన విజయాన్ని చూసుకోవాలనుకుంటాడు. ఆ సాయంత్రం అతడు ప్రవల్లిక ఆఫీస్కు వెళ్ళాడు. చాలా చిన్నదైన ఆ గది అందంగా ఉంది. వుడెన్ ప్యానెల్స్, రాక్స్, 2 ఫోన్లు. ఎవరో మనస్తత్వవేత్త అన్నట్టు గదిని బట్టి అందులో నివసించే మనిషిని అంచనా వేయొచ్చు. ప్రవల్లిక అతన్ని చూసి సంభ్రమంగా ఆహ్వానించింది. క్రితం రాత్రి జరిగింది అతడు చెబుతూ ఉంటే ఆమె కళ్ళు అదో విధమైన కాంతితో మెరిశాయి. అతడు చెప్పిందంతా విని ఆమె, కంగ్రాచ్యులేషన్స్, 1,00,000 పోయినందుకు కాదు, పోబోయే 1,00,000 మిగిలినందుకు అంది. ఇదంతా మీరు మొన్న ఒక్క మాట అనటం వల్ల ప్రవల్లిక అనబోయాడు. కానీ అనలేదు. ఆమె దాన్ని అపార్థం చేసుకోవచ్చు. తను మరో అభిప్రాయంతో అంటున్నాడని అనుకోవచ్చు. ఎవరో రచయిత అన్నట్టు మనకెంతో గొప్పగా అనిపించిన భావాలు ఇతరులకి ఏమీ అనిపించకపోవచ్చు. నా ఒక్క చిన్న మాట వల్ల నీలో ఇంత మార్పు వచ్చిందా అని ఆమె తేలిగ్గా నవ్వుకోవచ్చు. అతడు లేచి వెళ్ళొస్తానన్నాడు. అప్పుడే నా కూర్చోండి, కూల్ డ్రింక్ తీసుకుని వెళ్దురు గాని. వద్దు, ఎందుకో మీకు ఈ విషయం వెంటనే చెప్పాలనిపించింది, వెళ్ళొస్తాను అని ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఎందుకో తెలియదు కానీ పచ్చటి ఆకుల మధ్య నుంచి మంచులో తడిసిన గులాబీ నెమ్మదిగా విచ్చుకున్నట్టు ఆమె పెదవుల మధ్య సన్నటి చిరునవ్వు కదిలింది. ఆమె ఆహ్లాదపు మూడ్ని చెదర్చడానిక అన్నట్టు ఆ గదిలో ఫోను మ్రోగింది. హలో అంది. కోడ్ నంబర్ ప్లీజ్. ఆమె చెప్పింది. చాలా ముఖ్యమైన రహస్యమైన విషయాలు చెప్పబోయే ముందు ఈ రకమైన కన్ఫర్మేషన్లు చేసుకుంటారు. ప్రవల్లిక, నేను చీఫ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మనం చాలా ఇబ్బందిలో పడ్డాం. రాబోయే 24 గంటల్లో డిపార్ట్మెంట్ ఒక కీలకమైన సమస్యని ఎదుర్కోబోతోంది. ఏమిటి సార్? అతడు వివరించాడు. వింటుంటే ఆమె చెయ్యి అప్రయత్నంగా రిసీవర్ మీద బిగుసుకుంది. మై గాడ్ అనుకుంది మనసులో. సిబిఐ చీఫ్ చెప్తున్న ప్రతి వాక్యం అతడి చేతికున్న తాయెత్తు తాలూకు మైక్రోఫోన్లో వింటున్న అనంతానంద స్వామి పెదవుల మీద చిరునవ్వు కదలాడుతోంది. ముఖ్యమంత్రి రాజీనామా కోసం బస్ హైజాక్, ప్రమాదం అంచున పసిపిల్లలు, రకరకాల హెడ్డింగులతో పేపర్లొచ్చాయి.
ఈవినింగ్ ఎడిషన్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో ఏ మూల చూసినా ఇదే చర్చ. సంపాదకీయాలు వ్రాయబడ్డాయి. అత్యధిక మెజారిటీతో నెగ్గిన ముఖ్యమంత్రి ఈ విధమైన బెదిరింపులకు లొంగటం భావ్యమేనా? టెర్రరిజం వర్సెస్ ప్రజాస్వామ్యం ఇలాంటి టైటిల్స్ పెట్టి సంపాదకీయాలు వ్రాయబడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు లొంగకూడదని, ఒకసారి దీనికి తల ఒగ్గితే ప్రతిసారి ఇది అలవాటైపోతుందని ఒక దినపత్రిక మరీ ఘాటుగా విమర్శించింది. ప్రతిపక్షాలు కూడా టెర్రరిస్టుల చర్యని అభిశంసిస్తూ తీర్మానాలు చేశాయి. రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. అధికార పార్టీ కార్యకర్తలు నగరంలో పలుచోట్ల చేరి ముఖ్యమంత్రికి అండదండలు ప్రదర్శిస్తూ ఊరేగింపులు జరిపారు. రాష్ట్రం ఉద్రిక్తతతో నిండింది. ఈ వార్త దూరదర్శన్లో ప్రసారం కాగానే దేశంలో మిగతా రాష్ట్రాల నాయకులు కూడా తీవ్రమైన చర్చలు జరిపారు. దేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న కొత్త రకపు ఘాతుకం ఇది. ఒక రాష్ట్రపు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇంత సులభంగా మార్చవచ్చుననే ఆలోచన రావటమే గొప్ప. ఆ హార్డ్ కోర్ టెర్రరిస్టుని గూఢచారి దళం ఎలా పట్టుకుంటుందో అని ప్రతి వారిలోనూ సందిగ్ధతే, నమ్మకం కూడా లేదు. రేపటి కోసం ప్రతివారు ఎదురుచూడసాగారు ఆసక్తితో. 25 మంది పిల్లల తాలూకు తల్లిదండ్రులకు మాత్రం నిద్రాహారాలు లేవు. పగలు రాత్రి అన్న భేదం లేకుండా కంట్రోల్ రూమ్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణం ఏ వార్త వస్తుందో అన్న దిగులుతో ఆ మెట్ల మీద కూలబడి ఉన్నారు. మొహాలు పీక్కుపోయాయి. కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. మగవాళ్లు పైకి బింకంగా ఉన్నారు. గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పోలీసుల అసమర్థతని తిడుతూ ఉంటే మరికొంతమంది ప్రతిపక్షాలను తిడుతూ ఉన్నారు. మరుసటి రోజు సాయంత్రం 5 అయింది. పేరెంట్స్లో టెన్షన్ ఎక్కువైంది. సిబిఐ చీఫ్, డిప్యూటీ, మిగతా ఆఫీసర్లు టెలిఫోన్స్ దగ్గర కూర్చుని ఉన్నారు. ముఖ్యమంత్రి తాలూకు అన్ని ఫోన్లకి రికార్డ్ కనెక్షన్ ఇవ్వబడ్డాయి. నగరంలో అన్ని పబ్లిక్ ఫోన్ల దగ్గర మఫ్టీలో ఆఫీసర్లు ఉన్నారు. క్షణాల మీద బయలుదేరడానికి వ్యాన్లు, జీపులు, కార్లు సిద్ధంగా ఉన్నాయి. అవతలి వారి నుంచి వచ్చే ఫోన్ కోసం ప్రాణాలు బిగబట్టుకుని కూర్చున్నారు. అందరూ టెర్రరిస్టులు ఏం చెప్తారో వినడం కోసం. 4:50 అయింది. 5 అయింది. 5 గంటల 5 నిమిషాలయ్యింది. మాటిమాటికి ఫోన్లు చేయటం, గడువు కొద్దిగా పెంచటం, రాయబారాలు నడపటం ఇవన్నీ పాత పద్ధతులు. అనుకున్నది అనుకున్నట్టు సాగించండి చెప్పాడు అనంతానంద స్వామి. రామ్లాల్ నసిగాడు. మనవాళ్ళు రక్తం తాగే కిరాతకులే, కానీ మరీ 10 ఏళ్ల పసిపిల్లల్ని కాల్చాలంటే. అనంతానంద స్వామి అతడి వైపు చిత్రంగా చూశాడు. తర్వాత నవ్వాడు. పసివాడిదైనా పెద్దవాడిదైనా ప్రాణం ప్రాణమే. ఎవరిని చంపినా ఒకటే పాపం. ఒకరిని గద్దె దింపుతామని మనం వేరొకరికి వాగ్దానం చేశాం. ₹1,00,00,000 ఒప్పుకున్నాం. ఇప్పుడు పసిపిల్లలు జాలి అని సాకులు చెప్తే ఎలా? ఎవరున్నారు ఆ పిల్లల దగ్గర? A1, A2, A4. నేనే వస్తాను అక్కడికి. ఈ లోపల పని పూర్తి చేయి. వెళ్ళు. రామ్లాల్ వెళ్ళాడు. అతడు నరరూప రాక్షసుడు. దేశంలోకెల్లా భయంకరమైన టెర్రరిస్టు. కానీ అతడికి ఒకటే బలహీనత. చిన్నపిల్లల్ని ఏమీ చెయ్యలేడు. కావాలంటే భార్యను కూడా నరికి పోగులు పెట్టగలడు. 100 మందిని కట్టగట్టి కిరసనాయిలు పోసి తగలపెట్టగలడు. కానీ అతడికి ఆ వయసున్న కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళంటే ప్రాణం. అదో సెంటిమెంట్. అనంతానంద స్వామి వెళ్ళేసరికి పరిస్థితి అలాగే ఉంది. ఏమిటి, చంపటానికి చేతులు రావటం లేదా? నలుగురు మాట్లాడలేదు. ఆనాడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధించినట్టు మీకు ఆధునిక జీవిత సారాన్ని బోధించాలని ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని వివరించాలని ఉంది. కానీ టైం లేదు. మనం పెట్టిన గడువు దాటిపోయి 5 నిమిషాలైంది. పిల్లలెక్కడ? రామ్లాల్ గుట్ట మీద పాడుబడిన ఇంటిని చూపించాడు. దానికి పై కప్పు లేదు. లోపల 25 మంది దాకా పిల్లలున్నారు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు శోష వచ్చి పడిపోయి ఉన్నారు. అక్కడ గది గోడల మధ్య నుంచి రావి మొక్కలు మొల్చున్నాయి. గచ్చు మీద గడ్డి పెంట ఉంది. విష్ణు
నోటు పుస్తకాల్లోంచి ఒక్కొక్క కాగితమే చింపి గాలివాటు చూసి విసురుతున్నాడు. వాడి చిన్న మెదడుకి అంతకన్నా పెద్ద ఆలోచన తోచలేదు. పిల్లలు బొద్దుగా ఉన్నారు, కానీ కొన్ని గంటల నుంచి ఏమీ తినకపోవటం వల్ల ఆ చిన్ని ప్రాణాలు తలడిల్లిపోతున్నాయి. ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఆ చిన్ని ప్రాణాల వయసు ఎంతని? వారికి రక్తపాతాల గురించి, మనుషుల కిరాతక స్వార్థం గురించి, రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ప్రపంచమంతా మంచితనమే అని నమ్మే వయసు వారిది. గాంధీ, నెహ్రూల గురించి మాత్రమే తెలుసు. విష్ణు తను చేస్తున్న పని ఆపి, ఒరేయ్ వినీల్, నీ దగ్గర చాక్లెట్లు ఉన్నాయి కదరా అన్నాడు. వినీల్ తల ఊపాడు. మరింకా చూస్తావేమిట్రా, వాటిని పంచు అన్నాడు. ఉన్న కుర్రాళ్లలో కాస్త ధైర్యంగా ఉన్నవాడు విష్ణు ఒకడే. హుషారు చేస్తున్నాడు. ఇంట్లో కోయవలసిన కేకు ఎదురు చూస్తూ ఉండగా ఇక్కడ వినీల్ ఒక్కొక్క కుర్రాడి దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు పంచుతున్నాడు. వినీల్కి హ్యాపీ బర్త్డే చెప్పండ్రా, పిల్లలందరూ ముక్త కంఠంతో అన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ వినీల్. ఆ లేత స్వరాల ప్రకంపనలు తరంగాలుగా వ్యాపించాయి. గోడ మధ్య మొలిచిన రావి మొక్క దిగులుగా ఊగుతోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు వినీల్, విష్ణు అందించాడు. మరోసారి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు వినీల్, కోరస్గా పిల్లలన్నారు. కళ్ళనీళ్ల మధ్య మెరుపంత సంతోషం, విషాదం మధ్య రవంత చిరునవ్వు ఆ పసివాళ్ల మొహాల్లో అమాయకంగా కదలాడింది. అప్పుడు ప్రవేశించాడు అనంతానంద స్వామి అక్కడికి. లేళ్ల గుంపుని చూసిన మృగంలా వాళ్ల వైపు కొద్ది క్షణాలు తేరిపార చూశాడు. చిరునవ్వుతో అడిగాడు, నీ పేరేమిటి? వినీల్. ఏం చదువుతున్నావు? 6వ తరగతి. అనంతానంద స్వామి చాలా పొడుగు. వినీల్ తల పైకెత్తి మాట్లాడుతుంటే వర్షపు చుక్క ఒకటి వాడి కంటి అద్దం మీద పడింది. తుడుచుకున్నాడు. స్వామి వాడి భుజం మీద చేయి వేసి బయటకు తీసుకెళ్లాడు. మిగతా 3 టెర్రరిస్టులు లోపలే ఉన్నారు. బయట సంభాషణ లోపలికి వినిపిస్తోంది. మీ స్కూల్లో ప్రేయర్ ఏం చేస్తారా వినీల్? స్వామి అడుగుతున్నాడు. ప్రొద్దున పూటేమో మా తెలుగు తల్లికి మంగళారతులు, సాయంత్రం పూటేమో జనగణమన. నీకు పూర్తిగా వచ్చా? ఓ, పూర్తిగా వచ్చు అంకుల్. పాడు చూద్దాం. జనగణమన అధినాయక జయ హే. ఆ కుర్రవాడి కంఠం నిండా ఆర్తి. పూర్తిగా పాడితే అందర్నీ వదిలేస్తారేమో అన్న ఆశ. ఊపిరితిత్తుల నిండా బలంగా గాలి నింపుకొని స్వరం హెచ్చించి పాట పూర్తి చేశాడు. జనగణ మంగళదాయక జయ హే, భారత భాగ్య విధాత జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే. తెల్ల పావురాలు గుంపులా లేచినట్టు, వాతావరణం చెదిరిపోయేలా, ప్రకృతి చెదిరిపోయేలా పిస్టల్ పేల్చిన శబ్దం. ఆకాశం రోదించడం ప్రారంభించింది. మేఘాలు కరగడం మొదలైంది. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.